దేవుని నామమునకు స్తోత్రములు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 32వ వచనము చదువుకుందాము. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలయ్యుండినందున పెక్కు మాటలతో సహోదరుల నాదరించి స్థిరపరిచిరి. శీల అనేటువంటి వ్యక్తి పేరును మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ శీల ఎవరు? ఆయన చేసినటువంటి పరిచర్యలు ఏమిటి? ఎందుకు ఇక్కడ మనము ఆయన గురించి చదువుకుంటున్నాము? ఆయన నుంచి మనం ఏం నేర్చుకోగలము అని చూసినట్లయితే, శీల ఈ 15వ అధ్యాయంలో మనకు 22వ వచనంలోనే కనపడుతున్నది. యెరూషలేము సంఘంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించిన వాడుగా శీల ఉన్నాడు. అలానే వారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తీర్మానము లేదా ఒక నిర్ణయము, అన్యజనుల విషయమై తీసుకున్న నిర్ణయంలో మరి శీల కూడా ఉన్నాడు. ఆయనను అంతియోకయకు పౌలుతో పాటు పంపించారు, పౌలు బర్నబాతో పాటు. అంటే శీల ఆదిమ సంఘంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించిన వాడుగా ఉన్నాడు. ప్రవచన వరాన్ని కలిగి ఉన్నాడు. అలానే లుస్త్రాలో మరి తిమోతిని పరిచర్య కొరకు పిలుచుటలో లేదా రిక్రూటింగ్ చేయుటలో కూడా ఈయన ప్రముఖ పాత్ర వహించాడు. 2వ మిషనరీ జర్నీ పౌలు గారు చేయాలని తలపెట్టినప్పుడు బర్నబాకు ఆయనకు వచ్చినటువంటి వివాదాన్ని బట్టి మరి బర్నబాతో కాకుండా పౌలు శీలను తన వెంట తీసుకొని మరి జతపనివానిగా ఆయన అనేకమైనటువంటి ప్రదేశాలు మరి తిరిగి క్రీస్తు సత్య సువార్త ప్రకటించిన వాడుగా ఉన్నాడు. ఫిలిప్పికి వచ్చినప్పుడు కూడా లూదియా తన కుటుంబంతో పాటు బాప్తిస్మం తీసుకునే విషయంలో, చెరసాల నాయకుడు తన కుటుంబంతో పాటు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకునే విషయంలో, మరి అదే పట్టణంలో పుతోను అను దయ్యం పట్టినటువంటి ఒక చిన్నదాని స్వస్థత కార్యంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర వహించి ఉన్నాడు. అలానే మరి ఆ సందర్భం తర్వాత వెంటనే అధికారులు పౌలుతో పాటు శీలను కూడా ఫిలిప్పి చెరసాలలో వేసినప్పుడు మరి ప్రభు కొరకు అనేకమైనటువంటి శ్రమలు మరి సహించిన వాడుగా ఆయన శీలను మనము చూడగలము. అలానే బెరయ పట్టణంలో కూడా మరి పౌలుకు వ్యతిరేకత ఎదురైనప్పుడు ఆ బెరయ పట్టణస్థులను ఆదరించుటకు, ప్రోత్సాహపరచుటకు, ధైర్యపరచుటకు, ప్రభువులో మరి ప్రభు వాక్యంలో వారిని స్థిరపరచుటకు పౌలు గారు శీలను అక్కడ వదిలేసి వెళ్ళారు. అంటే ఎంత సామర్థ్యం ఉంటే పౌలు గారు శీలను నమ్మాలి. అంటే శీల ఎంతో సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది, సిల్వాను అని. మరి సిల్వాను లాటిన్ వెర్షన్లో పిలుస్తారు, శీల అని గ్రీక్ వెర్షన్లో పిలుస్తారు. అంటే సౌలు అని హెబ్రీ పేరు ఎలా కలిగి ఉన్నాడో పౌలు గారు, పౌలు అని గ్రీకు తర్జుమాలో ఎలా పిలువబడుతున్నాడో అదే రీతిగా సిల్వాను అని కూడా ఈయన పిలువబడుతున్నాడు. అయితే ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, ఈ శీల పౌలు గారితో జతపనివాడిగా ఉన్నాడు అనేకమైనటువంటి ప్రదేశాలలో. అలానే పేతురుకు కూడా ఈయన జతపనివాడిగా ఉన్నాడు. పేతురు పత్రికను ఈయన రాసిన వ్యక్తిగా కూడా ఉన్నాడు. అంటే ఇద్దరు ప్రభావవంతమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి ఇద్దరి నాయకులతో పనిచేసినటువంటి అనుభవము, పరిచర్య చేసినటువంటి అనుభవము, మరి దేవుని కొరకు శ్రమలు అనుభవించినటువంటి అనుభవము శీలకు ఎంతో ఉంది. కానీ మనము శీల గురించి మనం ఫ్రంట్ లైన్లో ఆయనను ఎక్కడ మనం చూడము. ఇంత అనుభవం ఉన్నప్పటికీ, ఇంత పరిచర్య ఆయన చేసినప్పటికీ, ఎంతోమందిని ఆదరించినప్పటికీ, ధైర్యపరిచినప్పటికీ, సంఘాలను కట్టుటలో పౌలుతో పాటు మరి ఆయన ప్రముఖ పాత్ర వహించినప్పటికీ ఎక్కడ కూడా మనము ఆయనను మరి ఫ్రంట్ లైన్లో చూడము. అయినప్పటికీ కూడా దేవుడు తనను పిలిచిన పిలుపుకు ఆయన విధేయత చూపాడు. దేవుని యొక్క మాటకు ఆయన లోబడినాడు. దేవుని పరిచర్య విషయంలో ఎంతో ఆసక్తిపరుడుగా ఉన్నాడు. మరి యెరూషలేములో ఎంతో లీడింగ్ ప్లేస్లో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రభు పరిచర్య కొరకు అదంతా వదులుకొని పౌలు గారితో కాలినడకన అనేకమైన ప్రాంతాలు పర్యటించాడు క్రీస్తు సువార్తలో. మరి శీల తర్వాత కాలంలో కూడా ఆయన గురించినటువంటి కొన్ని మాటలు ఏంటంటే, కొరింథు పట్టణంలో మొదటి బిషప్గా ఆయన పనిచేశారనేది ఒక అభిప్రాయం ఉన్నది. ఏదేమైనప్పటికీ శీల
ఎంతో మరి సామర్థ్యం ఉన్నప్పటికీ, నైపుణ్యాలు ఉన్నప్పటికీ, తలాంతులు ఉన్నప్పటికీ ఆయన ఎక్కడా కూడా మరి ఫ్రంట్ లైన్ కొరకు ఆయన ఎదురు చూసిన విధానం లేదు. కేవలము ఒక మంచి జత పనివాడుగా, ఒక క్లోజ్ ఫ్రెండ్గా, ఒక క్లోజ్ కంపానియన్గా ఆయన పౌలు గారితో ఉన్నాడు, పేతురు గారితో ఉన్నాడు. ఇద్దరి ద్వారా మా మంచి సహోదరుడు, మా మంచి నమ్మకమైనటువంటి సహోదరుడు అనేటువంటి సాక్ష్యమును పొందినవాడుగా ఉన్నాడు. ఇద్దరే. ఇటు పేతురు చాలా ధైర్యవంతుడు, మరి ముక్కుసూటి మనిషిగా ఉంటాడు. మరి పౌలు గారు ముక్కుసూటి మనిషి. అట్లాంటి వాళ్ళతో ఈయన ఇద్దరితో పనిచేశాడు, ఇద్దరితో మంచి సాక్ష్యమును సంపాదించుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలలో కూడా మనకెన్ని తలాంతులున్నా, మనకెన్ని సామర్థ్యాలున్నా, మనం ఇది చెయ్యగలము అనేటువంటి ధైర్యం, సాహసం మనకున్నా, మనము శీలా వలె మనల్ని మనము తగ్గించుకొని, దేవుడు దేని కొరకైతే మనల్ని పిలిచాడు ఆ పిలుపును మనము ఆ పిలుపును గ్రహించి, ఆ పిలుపు బట్టి మనము ముందుకు నడవాలి. శీల అయితే అదే ప్రకారంగా నడుచుకున్నాడు, జీవించాడు. తన్ను తాను ఎంతో తగ్గించుకున్న వ్యక్తిగా మనం చూడగలము. ఎక్కడ కూడా ఆ ఈగో అనేది శీలలో మనకు కనపడదు. ఎలా అంటే, నాకు ప్రవచన వరం ఉంది, నేను కూడా మంచి లీడర్ని, నాకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, నేను మాట్లాడగలను, నేను ఆదరించగలను, నేను ప్రోత్సాహపరచగలను, నేనెందుకు ఫ్రంట్ లైన్లు ఉండకూడదు, నేనెందుకు మంచి ప్రముఖమైన పాత్ర వహించలేను అని ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. ఎంతో నమ్రత, సాత్వికత కలిగినటువంటి వ్యక్తిగా, ఎంతో విధేయత కలిగినటువంటి వ్యక్తిగా మనము శీలాన్ని చూడగలము. మన జీవితాలలో కూడా మనకు దేవుడు పిలిచిన పిలుపుని బట్టి మనము సాగిపోయినప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని దీవిస్తాడు. అలానే మనల్ని బట్టి ఇతరులు ఆదరించబడతారు, ప్రోత్సహింపబడతారు, మరి ఇతరులు కూడా ఓదార్చబడతారు, బలపరచబడతారు. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో సహోదరులను ఆదరించాడు, స్థిరపరిచాడు. ఎందులో? విశ్వాసంలో. వాక్యం చేత వారిని ఆదరించాడు, వాక్యం చేత వారిని స్థిరపరిచాడు. ఎక్కడ కూడా వారు విశ్వాసంలో తొలగిపోకుండా, విశ్వాసంలో సన్నగిల్లకుండా, అంటే ఎంత చక్కటి మరి మృదు స్వభావిగా, ఎంత చక్కటి సహోదర ప్రేమ కలిగిన వాడుగా మనం చూడగలము. మనము కూడా మనం ఎక్కడుంటే అక్కడ దైవవాక్యంతో ఇతరులను ఆదరించే వారంగా, విశ్వాసంలో ఇతరులను మరి స్థిరపరిచే వారిగా మనం కూడా ఉండాలి. శీల అలానే ఉన్నాడు ఇక్కడ. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో శీల వలె ఇతరులను ఆదరించుదాము, ఇతరులను విశ్వాసంలో స్థిరపరచుదాము. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, శీల ఎంతో మంచి దైవభక్తి కలిగిన వాడుగా, ఇతరులను ఆదరించి విశ్వాసంలో స్థిరపరిచిన వాడుగా మేము చూస్తున్నాము. మేము కూడా నాయన, మీరు పిలిచిన పిలుపుకు విధేయత కలిగి, మేము కూడా నీ అందు భయభక్తులు కలిగి, ఇతరులకు మాదిరికరంగా, నీకు మహిమకరంగా జీవించుటకు, మరి ఇతరులను కూడా ప్రభువా మేము క్రీస్తు ప్రేమను బట్టి ఆదరించుటకు, క్రీస్తు ప్రేమను బట్టి విశ్వాసంలో ఇతరులను స్థిరపరచుటకు మమ్మల్ని కూడా శీలా వలె ఒక మంచి సాధనాలుగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.